శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మాయతో చేసినటువంటి ఈ సంసారంలో ప్రాపంచికమైనటువంటి వస్తువుల వలన కలిగే కష్టాలను దాటాలంటే ఆ మాయను దాటాలి. మాయను దాటాలి అంటే పరమాత్మనైన నన్ను ఆశ్రయించాలి అని చాలా విస్పష్టంగా చెప్పాడు. పరమాత్మను ఆశ్రయించటం అనేది చాలా సులభమైనటువంటి ఉపాయం అయినా సరే ప్రతి ఒక్కరికి ఆ ఉపాయం ఎందుకు తోచటం లేదు, లేదా చెప్పినా ఎందుకు అర్థం కావటం లేదు అనే విషయాన్ని కూడా చాలా వివరించి చెప్పాడు. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితా అని. నన్ను దుష్కార్యాలు చేసేటువంటి పాపకార్యాలు చేసేటువంటి వారు, కేవలం దుష్కార్యాలతో శరీరాన్ని పెంచి పోషించుకోవాలి అని అనుకునేవారు నన్ను చేరరు, లేదా నన్ను చేరాలి అని అనుకోరు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః. వారు కేవలం శరీరేంద్రియాదుల యొక్క వ్యామోహంలో కూరుకుపోయి ఉంటారే తప్ప ఈ శరీరేంద్రియాదులకు బయట ఉండేటువంటి ఆత్మతత్వాన్ని గురించి కానీ పరమాత్మతత్వాన్ని గురించి కానీ ఆలోచించరు. అందువలన వారు నరాధములు అనటంలో ఏమీ సందేహం అక్కర్లేదు. వారికి ఇలాంటి అధమ బుద్ధి ప్రాప్తించటానికి కారణం వారి యొక్క జ్ఞానం మొత్తం మాయ వలన అక్కడి నుంచి తొలగిపోవటమే. మాయయాపహృత జ్ఞానాః. వారి యొక్క జ్ఞానం మొత్తం మాయా ప్రభావం వలన పూర్తిగా ఎందుకు కొనరాకుండా పోయింది, ఎందుకు పనికి రాకుండా తయారైపోయింది. ఆసురం భావమాశ్రిత. కేవలం తమ ప్రాణాలను, శరీరాన్ని, ఇంద్రియాలను వీటిని రక్షించుకోవటంలోనే వారి యొక్క ప్రవృత్తి అంతా పూర్తయిపోతోంది. దాన్ని దాటి వారి యొక్క బుద్ధి కానీ వారి యొక్క ప్రవృత్తి కానీ వెళ్ళటం లేదు. అందువలన ఇలాంటి దుష్కార్యాలను చేసేటువంటి వారి వలన, ఇలాంటి వ్యామోహాలలోనే మునిగిపోయి ఆ వ్యామోహమే సర్వస్వం అనుకునే వారి వలన పరమాత్మను చేరాలి అనేటువంటి కోరిక అందరిలోనూ వ్యాపించి ఉండటం లేదు. ఇలాంటి వారికి ప్రత్యేకించి వ్యాపించటం లేదు అని చెప్పాడు. మనం కూడా అంత దుష్కార్యాలను చేసేవాళ్ళమో, లేదా శరీరేంద్రియ ప్రాణ వ్యామోహం మాత్రమే కలిగిన వాళ్ళమో మనం కాము. మనం ఆ కోవలోకి చేరము, మనం ఇంకో కోవలోకి చేరేవారము అని ఒకసారి లఘువుగా నిర్ణయించుకున్నాం. మనం పాపకార్యాలనైతే తప్పకుండా చేయము, ఇక మీదైతే చేసేటువంటి అవకాశమే లేదు. కేవలం పరమాత్మను ఆశ్రయించటానికి కావలసినటువంటి దారి సత్కర్మాచరణ అనేటువంటి దారిని మాత్రమే మనం ఆశ్రయిస్తాము. మనం దుష్కార్యాలను చేసేటువంటి వారి కోవలోకి చేరము అని ఒకసారి అనుకున్నాం. అయితే సత్కార్యాలు చేసేవారందరికీ పరమాత్మ అందుతున్నాడా, లేదా సుకృతులు సత్కర్మాచరణను ఈ జన్మలో కానీ క్రితం జన్మలలో కానీ చేసుకున్నవారు, లేదా మనసులో శుద్ధిని పొందినవారు, మనస్సును శుద్ధం చేసుకున్నవారు పరమాత్మను పొందుతున్నారా అనే ప్రశ్న వస్తే దానికి పరమాత్మే స్పష్టంగా సమాధానం చెప్తున్నాడు. చతుర్విధా భజంతే మాం జనాస్ సుకృతినో అర్జున. ఆర్తః జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరత ఋషభ అని. సత్కార్యాలను చేసుకున్నవారు నన్ను చేరి తీరతారు, సందేహమే లేదు. సుకృతినోర్జున భజంతే మాం సుకృతినోర్జున. నన్ను మంచి పనులను చేసేవారు, సత్కర్మాచరణ చేసుకునేవారు, మంచి దారిలో ఉండేవారు, మంచి నడవడిక కలిగిన వారు తప్పకుండా చేరతారు. నన్ను తప్పకుండా వారు ఆశ్రయిస్తారు. వారి యొక్క బుద్ధి తప్పకుండా శుద్ధమవుతుంది. ఆ శుద్ధమైన బుద్ధితో నన్ను ఆశ్రయించడానికి వారు ప్రయత్నం చేసి తీరుతారు. అయితే వారు 4 విధాలుగా ఉంటారు. చతుర్విధా భజంతే మాం. నన్ను 4 రకాలుగా ఉండేటువంటి ఈ సుకృతులు అంటే సత్కర్మాచరణను చేసుకున్నవారు, ఈ జన్మలలో కావచ్చు పోయిన జన్మలలో కావచ్చు, సత్కర్మాచరణను చేసుకున్నవారు 4 రకాలైన వారు నన్ను సేవిస్తూ ఉంటారు. చతుర్విధా భజంతే మాం జనాస్ సుకృతినో అర్జున. ఎవరు వారు 4 విధాలలో ఉండేవారు అంటే ఆర్తః, ఆర్తి కలిగిన వారు, ఏదో ఒక కష్టం కలిగి ఆ కష్టాన్ని తీర్చుకోవాలి అనే కోరికతో ఉన్నవారు, ఆ కష్టం నుండి బయటపడాలి అనే తపన ఉన్నవారు ఆర్తః. 2 జిజ్ఞాసు, పరమాత్మ తత్వజ్ఞానం మనకు కావాలి అనేటువంటి కోరిక కలిగిన వాళ్ళు. అదేవిధంగా అర్థార్థి, ఏదో ఒక ప్రయోజనాన్ని పరమాత్మను ఆశ్రయించి మనం పొందాలి అనే కోరిక ఉన్నవారు. 4వ విధానంలో ఉండేవారు జ్ఞానీచ భరత ఋషభ. జ్ఞాని, జ్ఞానం కలిగిన వాళ్ళు, తత్వజ్ఞానం అందిన వాళ్ళు.
తత్వజ్ఞానం కావాలి అని కోరిక ఉన్నవాళ్ళు రెండో విధానంలో ఉండేవారైతే, తత్వజ్ఞానం కలిగినటువంటి మహానుభావులు కూడా నన్ను ఆశ్రయిస్తున్నారు. 4 రకాలుగా ఈ సుకృతం చేసుకున్న వారు ఉంటున్నారు. ఒకటి ఆర్తః, ఆర్తి ఏ శత్రువుల వలన కానీ లేదా ఏదో ఒక కష్టాల వలన కానీ వ్యాధుల వలన కానీ మనం భరించరాని పీడ కలిగినప్పుడు, భరించరాని దుఃఖం కలిగినప్పుడు ఆ భరించరాని దుఃఖాన్ని దాటటం కోసం పరమాత్మను ఆశ్రయిద్దామని అనుకునేవారు కొంతమంది. లేదు పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందాలి అనే కోరికతో పరమాత్మను ఆశ్రయిద్దామని అనుకునేవారు కొంతమంది. పరమాత్మను ఆశ్రయించి ఏదో విధమైనటువంటి ఫలితాన్ని పొందుదాము, మనకు ఈ లోకంలో కానీ పై లోకాల్లో కానీ ఉండేటువంటి ఫలితాలు పరమాత్మను ఆశ్రయిస్తే కలుగుతాయి, ఆ ఫలితాలను పొందటానికి మనం పరమాత్మను ఆశ్రయించాలి అని అనుకునేవారు కొంతమంది. ఇవేమీ కాకుండా ఏ రకమైనటువంటి ఫలాపేక్ష లేకుండా ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా తత్వజ్ఞానం పొంది ఆ పరమాత్మ మీద పరమ ప్రేమతో పరమాత్మను ఆశ్రయించేవారు కొంతమంది. వారు జ్ఞానులు. ఇలా ఆర్తః, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అని 4 విధాలుగా జనాలు సుకృతులు ఉంటారు. వారు నలుగురు కూడా నన్ను ఆశ్రయిస్తూ ఉంటారు అని ప్రత్యేకించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. చతుర్విధాః భజంతే మాం జనాః సుకృతినో అర్జున, ఆర్తః, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని చ భరతర్షభ అని. ఆర్తః 4 విధాలుగా ఉండేటువంటి వారిలో మొదటి విధానం ఆర్తః. ఆర్తి కలిగిన వాళ్ళు, ఏదో ఒక కష్టం కలిగింది, ఆ కష్టం నుండి గట్టెక్కించడానికి పరమాత్మ తప్పు మరి యొక్క ఉపాయం లేదు అని అనుకుని పరమాత్మను ఆశ్రయించేవారు. పరమాత్మను అలా ఆశ్రయించిన వారు కృష్ణావతారంలోనూ ఉన్నారు, లేదా ఇతర అవతారాల్లోనూ ఉన్నారు. ఏ అవతారంతోనూ నిమిత్తం లేకుండా కూడా పరమాత్మను ఆశ్రయించిన వారు ఉన్నారు. కృష్ణావతారంలో లెక్కేసుకుంటే ఇంద్రుడికి యాగం మొదలుపెట్టారు గోపకులంలో ఉండేటువంటి వారందరూ. ఏదో ఒక కారణం చేత ఆ యాగాన్ని ఆపేశారు. ఇంద్రుడికి యాగం చేయనక్కర్లేదు, మనం పరమాత్మే మన దగ్గర ఉన్నాడు, ఆయన్ని భజిస్తే చాలు, ఆయన్ని సేవిస్తే చాలు అని అనుకున్నారు. అనుకునుండగా యాగాన్ని ఆపేసినందుకు ఇంద్రుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి 7 రోజుల పాటు వరుసగా వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు. 7 రోజుల పాటు వర్షం కురుస్తూనే ఉంది. వర్షం కురుస్తుంటే ఇల్లు, వాకిలి, గొడ్డు, గోద అంతా కూడా తడిసిపోయారు. తడిసిపోయినప్పుడు వారందరూ పరమాత్మను ఆశ్రయించారు. మేము చాలా కష్టంలో ఉన్నాము, మా యొక్క కష్టాన్ని తీర్చవలసింది అని పరమాత్మను ఆశ్రయించారు. పరమాత్మ అప్పుడు చిటికిన వేల మీద గోవర్ధనగిరిని ఎత్తి వారందరినీ రక్షించాడు. వీరు ఆర్తులు. ఆర్తితో పరమాత్మను ఆశ్రయించి ఆ ఆర్తి నుండి గట్టెక్కటానికి, ఆ కష్టం నుండి గట్టెక్కటానికి పరమాత్మనే సేవించి పరమాత్మ ద్వారా తమ కష్టాన్ని తీర్చుకున్నవారు. ఇదే కృష్ణావతారంలో మనం ద్రౌపది అనే ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. పూర్తిగా ఎవరూ రక్షించలేనటువంటి కష్టం వచ్చినప్పుడు మహాబలవంతులైనటువంటి 5గురు పతులు ఎదురుకుండా ఉండి వారు ఏమాత్రం రక్షించలేని పరిస్థితిలో ఉండి తలకాయలు వంచుకుని ఉన్న పరిస్థితిలో, ఒక స్త్రీగా రక్షణ కూడా ఏమాత్రం లేని పెద్దలు, మహానుభావులు, ఋషులు లాంటి వాళ్ళందరూ ఉన్నటువంటి సభలో, మహారాజ సభలో అవమానానికి గురి కావలసి వచ్చినప్పుడు, ఏ స్త్రీ భరించలేనంత కష్టానికి, ఏ స్త్రీ కూడా ఊహించలేనంతటి ఆర్తికి గురి అయినప్పుడు, ఆ క్షణాన ఆవిడ యొక్క పూర్వజన్మకృత పుణ్యం కావచ్చు, మరొకటి కావచ్చు, పరమాత్మ గుర్తుకు రాగా పరమాత్మను భక్తిగా శ్రీకృష్ణ అని ఆశ్రయించిన వెంటనే వేరే ప్రార్థనలు చేసేందుకు కానీ, శ్లోకాలను పఠించేందుకు కానీ, తపస్సులు చేసుకునేందుకు కానీ కూడా సమయం లేదు. కేవలం ఏకాగ్రతతో కృష్ణనామస్మరణం మాత్రమే చేయగలిగినటువంటి పరిస్థితిలో కూడా ఆర్తితో పరమాత్మను ఆశ్రయించినందువలన ఆవిడ యొక్క కష్టం నుండి ఆవిడ పూర్తిగా గట్టెక్కింది అనేది కూడా మనం సులభమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లేదా దీనికంటే కూడా చాలా అత్యుత్తమమైనటువంటి ఉదాహరణగా మనం గజేంద్ర మోక్షం యొక్క ఘట్టాన్ని చక్కగా చెప్పుకోవచ్చు. గజేంద్ర మోక్ష ఘట్టంలో ఏనుగుని ఒక మొసలి గట్టిగా పట్టుకుంది. చాలాసేపు ఆ ఏనుగుని హింసించింది, కాలుని హింసించింది. ఏనుగు బాధను భరించలేకపోయింది. భరించలేనంత బాధ కలిగింది ఏనుగుకి. మొసలి పట్టు వీడదు, ఏనుగు బయటికి రాలేదు. ఈ రకమైనటువంటి కష్టంలో ఉండగా ఆ ఏనుక్కి పరమాత్మ గుర్తుకు రాగా పరమాత్మను ఈ ఆర్తి నుండి గట్టెక్కించమని ప్రార్థించగా, ఈ ఆర్తి నుండి గట్టెక్కించడానికి పరమాత్మ
ఏ ఆయుధం కూడా లేకుండా పైనుంచి సిరికిని చెప్పడం అనే విధానంలో తిరిగి వచ్చేశాడు అని మనకు స్పష్టమైన ఉదాహరణ ఉండనే ఉంది. కాకపోతే ఏనుగు అంతటి తెలివిలేని ప్రాణికి పరమాత్మ గుర్తుకు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని భాగవతంలోనూ ఇతర గ్రంథాల్లోనూ స్పష్టంగా చెప్పేశారు. ప్రాగ్జన్మన్యను శిక్షితం. ఇంతకు ముందు జన్మలలో పరమాత్మను సేవించి ఉండటం వలన, సత్కర్మాచరణలను చేసుకుని ఉన్నందువలన, మనస్సును శుద్ధం చేసుకున్నందువలన, శుద్ధమైనటువంటి మనస్సులో పరమాత్మను కొంతకాలం ఉంచుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ కాలంలో దారి తప్పి శాపానికి గురి అవటం వలన ఈ ఏనుగు జన్మ వచ్చింది. ఆ ఏనుగు జన్మలో వచ్చినా సరే ఆ పాపం మొత్తం పోగా, ఆ బాధతో ఆ కష్టంతో పాపం మొత్తం పోగా పరమాత్మ గుర్తుకు రాగా పరమాత్మ ఆ ఆర్తి నుండి ఏనుగుని రక్షించాడు అని స్పష్టంగానే తెలుస్తోంది. ఇలా ఆర్తితో పరమాత్మను చేరదామని ప్రయత్నం చేసిన వారు, లేదా ఆర్తితో పరమాత్మను గుర్తు చేసుకుని ఆ కష్టం నుండి గట్టెక్కటానికి ప్రయత్నం చేసిన వారు అందరూ కూడా సఫలమైనట్లుగానే మనకు తెలుస్తూనే ఉంది. ఇంకా స్వారస్యంగా కుంతీదేవి తన యొక్క స్థుతిలో, శ్రీకృష్ణ స్థుతిలో ఇలా కూడా అంది, విపదస్సంతుమే శశ్వత్. నాకు నిరంతరం ఆపదలే ఉండుగాక. ఎందుకు అంటే ఆపదలు ఉన్నప్పుడే నువ్వు గుర్తొస్తావు. మనకి అంతే కదా, ఆపదలు ఉన్నప్పుడు పరమాత్మ గుర్తొస్తాడు. సుఖాలు కలిగినప్పుడు అంతగా గుర్తుకు రాకపోవచ్చు. సుఖాలు కలిగినప్పుడో లేదా మనం బాగా ఉన్నప్పుడో పరమాత్మ గుర్తుకు వచ్చే అవకాశాలు కొంచెం తక్కువ. కానీ కష్టంలో ఉన్నప్పుడు మాత్రం భగవంతుడు గుర్తొచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అలా ఎక్కువైన సందర్భాన్ని తెచ్చుకోవాలి అని అంటే నాకు ఆపదలు వచ్చినా పర్వాలేదు, విపదస్సంతుమే శశ్వతు, పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ ఆపదలే వచ్చు కాక, ఎందుకంటే నువ్వు గుర్తొచ్చే అవకాశం ఉంది కాబట్టి అని కూడా కుంతీదేవి స్వారస్యంగా ప్రార్థించింది. ఇలా ఆర్తితో పరమాత్మను ప్రార్థించిన వారు, ఆర్తితో పరమాత్మను చేరటానికి ప్రయత్నించిన వారు కూడా సఫలమైన దాఖలాలే ఉన్నాయి. పరమాత్మను ఆర్తితో ప్రార్థిస్తే తప్పకుండా పరమాత్మ వస్తాడు, లేదా పరమాత్మ దగ్గర అంటే అనంతంగానే ఉన్నారు. జనకుడు, మిథిలా నగరాధిపతి, ఆయన జనకుడు అనేటువంటి మహాదేవుడు ఉన్నాడా, శృతదేవుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడా, ఉద్ధవుడు కృష్ణావతారంలో ఉండేటువంటి కృష్ణుడికి మంత్రిగా పనిచేసి జీవితాంతం ఆయనకు తోడుగా ఉండి ఆయన యొక్క ఆజ్ఞలను పాలించి ఆయనను సేవించుకుని ఆయన ద్వారా కొద్ది కొద్దిగా ఉపదేశాన్ని పొందుతూ చివరికి శ్రీకృష్ణ నిర్యాణ సమయానికి దగ్గర పడుతూ ఉండగా నిజమైనటువంటి జిజ్ఞాస కలిగి, తత్వజిజ్ఞాస కలిగినటువంటి ఉద్ధవుణ్ణి కూడా ఉదాహరణ తీసుకోవచ్చు. అటువంటి ఉద్ధవుడు, జిజ్ఞాసువులు కూడా పరమాత్మను ఆశ్రయించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇవి కాక అర్థార్థి, ఏదో ఒక ప్రయోజనాన్ని కోరి, ఏదో ఒక ప్రయోజనం కోసం పరమాత్మను ఆశ్రయించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రామావతారంలో ఉండేటువంటి సుగ్రీవుణ్ణి లెక్క తీసుకోవచ్చు. అన్నగారి బాధలకు తాళలేక ఆయన ఋష్యముఖానికి వెళ్ళిపోయి ఋష్యముఖంలో పాపం అజ్ఞాతవాసంలాగా చేస్తూ ఉన్నాడు. పాపం రాజ్యభ్రష్టుడై ఉన్నాడు, భార్య లేదు, ఎవరూ లేరు, 4-5 సహాయకులు మాత్రమే ఉంటూ జాగ్రత్తగా కాలక్షేపం చేసుకుంటున్నటువంటి సుగ్రీవుడు పరమాత్మను ఎప్పుడైతే ఆశ్రయించాడో అప్పుడు తనకు కావలసినటువంటి ఫలితాలను తప్పకుండా పొందాడు. అలాగే సుగ్రీవుడితో పాటు విభీషణుడు కూడా అన్నగారి ద్వారా బాధలను పడ్డవాడు. అన్నగారు రాజ్యం నుండి గెంటివేయగా పరమాత్మను చేరి పరమాత్మను ఆశ్రయించి చివరికి అన్నగారు ఏ రాజ్యం నుండి గెంటి వేశాడో అదే రాజ్యానికి అధిపతి తను ధార్మికమైనటువంటి ప్రజాపాలన చేసుకున్నాడు. ఇలా సుగ్రీవుడు, విభీషణుడు, ఈ ఇంకా చాలామంది, ఉపమన్యువు, ఇంకా చాలామంది, ప్రహ్లాదుడు లేదా ధ్రువుడు, ఇలాంటి వాళ్ళు మహానుభావులు చాలామందే పరమాత్మను ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆ ప్రయోజనాన్ని పరమాత్మ ద్వారా పొందటం కోసం పరమాత్మను ఆశ్రయించి పరమాత్మ ద్వారా ఆ ప్రయోజనాన్ని పొందిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి అర్థార్థి వీరు కూడా ఏ రకమైన సుకృతము లేకుండా తమ ప్రయోజనాలను పరమాత్మయే తీర్చగలడు అనేటువంటి అభిప్రాయానికి రారు. కాబట్టి వీరు కూడా సుకృతులలో ముఖ్యులైన వారే అని ప్రత్యేకించి అర్థార్థి అని కూడా చెప్తున్నాడు. అయితే వీరందరికంటే చివరిగా, వీరందరికంటే గొప్పగా జ్ఞానులు, సర్వోత్తమమైనటువంటి వారు, వారు ఏ రకమైనటువంటి ఫలాపేక్ష లేకుండా, ఏ కష్టం మనసులో లేకపోగా, ఏదో ఒక కష్టాన్ని దాటాలని కానీ, ఏదో ఒక కోరికను తీర్చుకోవాలని కానీ, ఏదో ఒక ప్రయోజనాన్ని పొందాలి అని కానీ ప్రత్యేకించి అభిప్రాయం లేకుండా కేవలం పరమాత్మ తత్వజ్ఞానం బలంగా స్థిరంగా మనస్సులో ఉండగా
ఆ పరమాత్మ తత్వజ్ఞానంతో, ఆ తత్వం తెలిసినటువంటి ప్రేమతో, పరమాత్మ మీద నిజమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమతో, అవ్యాజమైనటువంటి భక్తితో, అపారమైనటువంటి అనురక్తితో పరమాత్మను సేవిస్తూ ఉంటారు, పరమాత్మను ఆశ్రయిస్తారు. ఇటువంటి వారు 4వ రకానికి చెందినవారు జ్ఞానీచ భరతర్షభ అని. జ్ఞానులు కూడా పరమాత్మనే ఆశ్రయిస్తూ ఉంటారు అని. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 4 రకాలలో ఆర్తః, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞానీచ భరతర్షభ అని చెప్పిన 4 విధానాలలో ఆర్తః, జిజ్ఞాసు, అర్థార్థి అనే ముగ్గురు ఏదో ఒక కోరికతో పరమాత్మను ఆశ్రయిస్తున్నారు. అంటే వీళ్ళ యొక్క పరమాత్మ భక్తి సకామంగా ఉంటుంది. కానీ జ్ఞానుల యొక్క పరమాత్మ భక్తి, జ్ఞానుల యొక్క పరమాత్మ మీద ప్రేమ అది నిష్కామంగా ఉంటుంది అనేది ఒక విశేషం. ఈ ముగ్గురు సకామ భక్తులు, జ్ఞానులు మాత్రం నిష్కామ భక్తులు అని విభాగం చేసుకోవచ్చు. ఇలా విభాగం ఉండగా పరమాత్మ ఎందుకు ఆర్తః, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అని పెట్టాడు? ఈ వరుస ఏంటి? ఈ వరుసలో పరమాత్మ యొక్క ఆంతర్యం ఏమిటి అని కొంచెం ఆలోచించుకుంటే, ఆర్తి కలిగిన వాళ్ళు, ఏదో ఒక కష్టం నుండి గట్టెక్కాలి అని కోరిక ఉన్నవాళ్ళు పరమాత్మను తెలుసుకోగోరతారు. పరమాత్మను తెలుసుకుని పరమాత్మ ద్వారా ఆ ప్రయోజనాన్ని పొందుదామని అనుకుంటారు. పరమాత్మ ద్వారా ప్రయోజనాన్ని పొందుదామనుకుని పరమాత్మ తత్వజ్ఞానం పొందేటువంటి ప్రయత్నం చేసుకుంటారు అని ఒక సామాన్యమైన వరుసని దృష్టిలో పెట్టుకుని ఒక రకంగా పరమాత్మ చెప్పాడు. ఇంతేకాకుండా జిజ్ఞాసు అనేవాడిని మధ్యలో పెట్టడం ద్వారా, జిజ్ఞాసు అనేవాడికి ఆర్తి ఉండొచ్చు, జిజ్ఞాసువుకి ఇటు ఫలాపేక్ష కూడా ఉండవచ్చు. ఏ రకంగా ఉన్నా సరే పరమాత్మను తెలుసుకోవాలి అనే కోరిక ఉన్నవాడికి పరమాత్మ తప్పకుండా లభిస్తాడు. ఎవరికైనా సరే పరమాత్మ మీద జిజ్ఞాస అనేది అత్యవసరం అనే విషయాన్ని సూచించటం కోసం కూడా జిజ్ఞాసు అనే పదాన్ని మధ్యలో పెట్టాడు. వీటన్నిటికంటే మించి అసలు సిసలు పరమాత్మను పొందేందుకు మెట్లని ఈ శ్లోకంలో పరమాత్మ సూచిస్తున్నాడు. ఆర్తః, ఏదో ఒక ఆర్తి, ఏదో ఒక ఆర్తి కాదు, ఈ ప్రాపంచికమైనటువంటి లంపటాల వలన కలిగేటువంటి ఆర్తి, ప్రాపంచికమైన విషయాల వలన కలుగుతున్నటువంటి కష్టాల మీద ఆర్తి, ఈ సాంసారికమైనటువంటి దుఃఖం, ఈ దుఃఖాన్ని దాటాలి అని చేసే ప్రయత్నం, ఆ దాటటానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ దుఃఖాలను దాటాలి అంటే, ఈ దుఃఖాల నుండి శాశ్వతమైనటువంటి విముక్తి లభించాలి అంటే పరమాత్మ తత్వజ్ఞానం ఒక్కటే శరణ్యం అనే విషయాన్ని బాగా తెలుసుకుని, ఆ పరమాత్మ తత్వజ్ఞానం నాకు కూడా కావాలి అనేటువంటి జిజ్ఞాసను కలిగిన వారు, ఆ జిజ్ఞాసతో పరమాత్మ తత్వజ్ఞానానికి కావలసినటువంటి సాధనాలను, పరమాత్మ తత్వజ్ఞానం ఏ రకంగా కలుగుతుంది, పరమాత్మ తత్వజ్ఞానం కలగటానికి మనం అనుసరించవలసినటువంటి విధానాలు ఏమిటి అనేటువంటి విషయాలను బాగా తెలుసుకుని, వాటిని నాకు కావాలి అని కోరుకుని, అవి నాకు కావాలి, పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందటానికి ఏవి సాధనాలో అవి మాత్రమే నాకు కావాలి, మిగతావి అక్కరలేదు అనేటువంటి అభిప్రాయంతో అర్థార్థి సాధన చేసుకుని జ్ఞానులైతే గనక వారికి ఈ ఆర్తి నుండి పరిపూర్ణమైన విముక్తి లభిస్తుందే తప్ప ఇతర ఏ సాధనాల వలన కూడా ఆర్తుల నుండి, సాంసారికమైన కష్టాల నుండి గట్టెక్కటం అనేది అసంభవం అని ప్రత్యేకించి సూచించటం కోసం ఆర్తః మొదటి స్టెప్ లేదా మొదటి మెట్టు, ఈ సంసార కష్టాల నుండి నేను గట్టెక్కాలి అనేటువంటి అభిప్రాయం. జిజ్ఞాసు, ఆ గట్టెక్కటానికి కేవలం పరమాత్మ తత్వజ్ఞానం మాత్రమే నాకు శరణ్యం, అందువలన పరమాత్మ తత్వజ్ఞానమే నాకు కావాలి అనే కోరిక. జిజ్ఞాసు, ఆ పరమాత్మ తత్వజ్ఞానం రావటానికి కావలసినటువంటి సాధనాలు ఏమున్నాయో, ఎన్నున్నాయో అవన్నీ కూడా నాకు కావాలి అనేటువంటి అర్థార్థి. ఈ మూడు బాగా పుష్కలంగా అమరిన తరువాత సాధన చక్కగా చేసుకోగా మిగిలినటువంటి 4వ దశ, 4వ మెట్టు జ్ఞాని అనేటువంటి 4వ మెట్టు కూడా ఇదే క్రమంలో పొందాలి. ఈ క్రమం తప్ప మరి ఒక క్రమం లేదు, ఇది తప్ప మరి ఒక విధానం లేదు అని ప్రత్యక్షంగా స్పష్టంగా పరమాత్మ చెప్తున్నాడు. చతుర్విధాః అని. ఒక్కొక్కరు 4 విధాలుగా ఉండొచ్చు, వేరువేరు జనాలు 4 విధాలు అని కాదు, ఒక్కొక్కళ్ళు 4 విధాలుగా ఉండొచ్చు. మొదలు ఆర్తః ఉండొచ్చు, తర్వాత జిజ్ఞాసు అయ్యవచ్చు, తర్వాత అర్థార్థి, తర్వాత జ్ఞాని అని. చతుర్విధా భజంతే మాం
జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అని ఈ శ్లోకంలో ప్రత్యేకించి చెప్తున్నాడు. జ్ఞానులలో పరమాత్మను ఆశ్రయించిన వారు, జ్ఞానులై ఉండి పరమాత్మనే నిరంతరం స్మరిస్తూ పరమాత్మ యందే మనస్సును పూర్తిగా సమర్పించుకున్నవారు మహానుభావులు, వారు కూడా కోకొల్లలుగా ఉన్నారు. సనకాది సిద్ధులనే తీసుకోవచ్చు, లేదా నారద మహర్షి గారిని తీసుకోవచ్చు, ప్రహ్లాదుడు లాంటి భక్తాగ్రేసరులను తీసుకోవచ్చు. ఎంతమందిని తీసుకున్నా వీరందరూ తత్వజ్ఞానం పొందిన తరువాత కూడా పరమాత్మ మీద పరిపూర్ణమైనటువంటి భక్తిని, పరమాత్మ మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమను, అవ్యాజమైన నిష్కారణమైనటువంటి భక్తిని కలిగి ఉండి వారి వారి జీవితాలను సార్థకం చేసుకున్నారు. వారి వారి జీవితాలను సార్థకం చేసుకున్నటువంటి మహానుభావులు ఈ 4 రకాల వారు వారి వారి సత్కర్మాచరణలకు ఫలితంగానే పరమాత్మను శరణు వేడుతున్నారు, లేదా పరమాత్మను ఆశ్రయిస్తున్నారు. కాబట్టి పరమాత్మను ఆశ్రయించడానికి సత్కర్మాచరణ అనేది అవశ్యం అనే విషయాన్ని కూడా పరమాత్మ మరొకసారి నొక్కి చెప్తూ చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అని ఈ శ్లోకంలో చెప్పాడు. అయితే 4 రకాల వాళ్లలో కూడా ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అనే 4 రకాలలో ఎవరు గొప్ప, ఎవరు ఈ 4 రకాలలో ఉత్తమమైన వారు అని ఏమన్నా చింత ఎవరికైనా కలుగుతుందేమో, ఈ రకమైన సందేహం కలుగుతుందేమో. ఏమీ సందేహం అక్కర్లేదు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ అని పరమాత్మ నిక్కచ్చిగా చెప్పేశాడు. ఈ 4 రకాల వాళ్ళు ఉత్తములే, సందేహం లేదు. ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అనే 4 రకాల వాళ్ళు కూడా ఉత్తములే, సందేహం లేదు. కానీ ఈ నలుగురిలోనూ ఈ నలుగురిలో జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే, జ్ఞాని విశిష్యతే. ఈ నలుగురిలోనూ జ్ఞాని ఉత్తముడు, జ్ఞానం కలిగిన వాడు ఈ నలుగురిలోనూ ఉత్తముడు. ఎందుకు? నిత్యయుక్త, పరమాత్మయందే నిరంతరం కలిగి ఉంటాడు, లేదా పరమాత్మయందే నిరంతరం ఆశ్రయించి ఉంటాడు, పరమాత్మనే ఆశ్రయించి ఉంటాడు, పరమాత్మతో మమేకమైపోయి ఉంటాడు. నిత్యయుక్త. ఆర్తులు కానీ, జిజ్ఞాసులు కానీ, అర్థార్థులు కానీ వారి వారి ప్రయోజనాలు పూర్తయిపోయిన తర్వాత మనలాంటి సామాన్యులైతే గనక పరమాత్మను ఒక క్షణమైనా సరే విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ తత్వజ్ఞానం కలిగినటువంటి సిద్ధుడు మాత్రం, జ్ఞాని మాత్రం పరమాత్మను ఏ క్షణమో విడిచిపెట్టడు. నిత్యయుక్త, నిత్యము పరమాత్మతో కలిసి ఉంటాడు, నిరంతరం పరమాత్మనే స్మరిస్తూ ఉంటాడు, నిరంతరం ఆ పరమాత్మతో మమేకమైపోతాడు. కాబట్టి నిత్యయుక్త. ఇంతేకాదు ఏకభక్తి. ఏ రకంగానో అతని యొక్క భక్తి లేదా అతని యొక్క ప్రీతి, దీంట్లో ఏ రకమైన కల్మషము లేదు. పరమాత్మ మీద మాత్రమే భక్తి ఉంచుకుంటాడు, పరమాత్మ మీద మాత్రమే తన యొక్క ఏకాగ్రత, తన యొక్క ప్రీతి, తన యొక్క తాత్పర్యం అన్నిటినీ ఉంచుకుంటాడు. కాబట్టి ఏకభక్తి తస్మాత్ విశిష్యతే. అందువలన ఈ నలుగురిలోనూ నిత్యయుక్తుడవ్వటం వలన, నిత్యము పరమాత్మతోనే కలిసి ఉండటం వలన, ఏకభక్తిగా ఉండటం వలన, పరమాత్మ మీద తప్ప మరి యొక్క వస్తువు మీద కానీ, మరి యొక్క వ్యక్తి మీద కానీ ఏ రకమైన చింతన, ప్రీతి, భక్తి ఏవీ లేకపోవటం వలన, ఏకభక్తిగా ఉండటం వలన విశిష్యతే, ఉత్తముడుగా ఉంటున్నాడు. ఎంత విశేషం ఇటువంటి వాడికి ఉంది అంటే, ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం. జ్ఞానికి అహం నేను, అత్యర్థం ప్రియ చాలా ప్రియమైన వాడిని. నిరుపాధికమైనటువంటి ప్రేమ, అవ్యాజమైన ప్రేమ నా యందు అలాంటి జ్ఞానికి కలిగి ఉంటుంది. ఆ జ్ఞానికి అవ్యాజమైన, అకారణమైన, నిష్కారణమైనటువంటి ప్రీతి పరమాత్మ యందు ఉంటుంది. సచ మమ ప్రియ. నాకు కూడా అలాంటి జ్ఞాని మీద అవ్యాజమైన, నిష్కారణమైన, అకారణమైనటువంటి ప్రేమ కలిగి ఉంటుంది. నాకు కూడా ఆ సిద్ధుడి మీద ప్రేమ ఉంటుంది, ఆ సిద్ధుడికి నా మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు నిత్యయుక్తుడుగా ఉంటున్నాడు ఈ జ్ఞాని మాత్రమే? ఇతరులు నిత్యయుక్తులుగా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే, ఇతరులు ఆర్తి పోవాలి, లేదా మనకు ఉండేటువంటి కష్టాలన్నీ పోవాలి అనే
కోరిక ఉన్నవాడికి దృష్టి పరమాత్మ మీద ఎక్కువ ఉన్నదా, లేకపోతే కష్టాల మీద ఎక్కువ దృష్టి ఉన్నదా? జ్ఞానం కావాలి, జ్ఞానం ద్వారా మనం ఏదో సాధించాలి అనేటువంటి కోరిక ఉన్నవాడికి పరమాత్మ మీద దృష్టి ఉన్నదా, లేకపోతే వేరే విషయాల మీద దృష్టి ఉన్నదా? లేదా అర్థార్థి ఏదో ఒక ప్రయోజనాన్ని పరమాత్మను ఆశ్రయించి మనం పొందాలి అని అనుకునే వాళ్ళకి పరమాత్మ మీద దృష్టి ఉన్నదా, లేదా ఆ ప్రయోజనాల మీద దృష్టి ఉన్నదా? అంటే ఒకవేళ వస్తే 50-50 రావాలి, సగం సగం రావాలి. లేదా ప్రయోజనాల మీద కొంచెం ఎక్కువ, ఆ ప్రయోజనాలను సాధించే ఉపాయంగా పరమాత్మ మీద కొంచెం తక్కువ అనేనా ఉండాలి. అంతే తప్ప పరమాత్మ మీద పరిపూర్ణమైన భక్తి, ఏకభక్తి అనేది ఈ మిగతా వాళ్ళకి సాధ్యం కానే కాదు. పరమాత్మ మీద తప్ప ఇతరుల మీద, ఇతర వస్తువుల మీద, ఇతర ప్రయోజనాల మీద ప్రీతి లేకపోవటం అనేది కుదరనే కుదరదు. ఇతర ప్రయోజనాల మీద ప్రీతితోనే పరమాత్మను ఆశ్రయిద్దామని అనుకునే వాళ్ళకి ఇతర ప్రయోజనాల మీద ప్రీతే ఎక్కువగా ఉన్నట్లు కదా. కాబట్టి పరమాత్మ మీద ప్రీతి కొంచెం తక్కువేమో, లేదా సగమేమో, కానీ ఏకభక్తి, పరమాత్మ మీదే భక్తి ఉండటం అనేది కుదరనే కుదరదు. అలాగే వారు నిత్యయుక్తులు కాలేరు, పరమాత్మతోనే కలిసి ఉండేవారు కావడానికి వీలు లేదు. ఎందుకు? వారు వారి వారి ప్రయోజనాలతోనూ, వారి వారి కష్టాలతోనూ, వారి వారి కోరికలతోనూ కలిసి ఉన్నారు. నిత్యయుక్త ఏకభక్తి అనేది వారికి అవకాశమే లేదు. వారు నిత్యయుక్తులు అవ్వటానికి అవకాశం లేదు, వారు ఏకభక్తులు అవ్వటానికి అవకాశమే లేదు. అందువలన ఇలాంటి అవకాశం ఉండేటువంటి జ్ఞానే ఉత్తముడు. జ్ఞానికి ఇతర ప్రయోజనాల మీద ఆకాంక్ష లేదు, ఏ రకమైన కష్టం మీద దృష్టి లేదు, కేవలం పరమాత్మ మీద మాత్రమే దృష్టి ఉంది. కాబట్టి పరమాత్మతో నిత్యయోగము, పరమాత్మయందే ఏకభక్తి అనేది జ్ఞానికి కుదురుతుంది. కాబట్టి ఆ జ్ఞానికి, ఆ రకమైనటువంటి తత్వజ్ఞానం కలిగిన వాడికి పరమాత్మ మీదే ప్రేమ ఉంటుంది తప్ప, పరమాత్మ మీద తప్ప ఇతర ప్రయోజనాల మీద కానీ, ఇతర ప్రాపంచిక వస్తువుల మీద కానీ, ఇతరుల మీద కానీ ఏ రకమైనటువంటి ప్రీతి ఉండదు. కాబట్టి ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం, నేను జ్ఞానం, తత్వజ్ఞానం కలిగిన వాడికి అత్యర్థం ప్రియ, నేనే నిజమైన ప్రియంగా ఉంటాను. నాయందే నిరుపాధికమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఏ రకమైనటువంటి వ్యాజము లేని, ఏ రకమైనటువంటి కారణము లేనటువంటి ప్రీతి నా మీద వారికి ఉంటుంది. ఆర్తుడికి, జిజ్ఞాసువుకి, అర్థార్థికి నాయందు అకారణమైన ప్రేమ లేదు. నా యందు ప్రేమ ఎందుకు ఉందంటే, నేను ఆ కష్టాన్ని తీరుస్తాను కాబట్టి ప్రేమ, నేను ఆ కోరికను తీరుస్తాను కాబట్టి ప్రేమ, నేను ఆ ప్రయోజనాన్ని సంపాదించి పెడతాను కాబట్టి ప్రేమ. అంతే తప్ప అకారణమైనటువంటి ప్రేమ లేదు. తత్వజ్ఞానం కలిగిన వాడికి, తత్వజ్ఞానం కలిగి పరమాత్మ మీద ప్రేమను పెంచుకున్న వాడికి మాత్రం అకారణమైనటువంటి ప్రేమ ఉంటుంది. అందువలన ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం, నేను తత్వజ్ఞానం కలిగిన వాళ్ళకి అకారణమైన ప్రీతి విషయంగా ఉంటాను. అకారణంగా నన్ను వాళ్ళు ప్రేమిస్తారు. ఇలా అకారణంగా ప్రేమించే వాళ్లను నేను కూడా అకారణంగా ప్రేమిస్తాను. అహం సచమమ ప్రియ, నాకు కూడా వాడు చాలా ప్రియుడు. ఇతరులకు ఇలాంటి ప్రీతి అందుతుంది అంటే, ఇలాంటి ప్రీతి అందదు. ఇతరులు కూడా నాకు ప్రియులే, ఎందుకంటే వారు నాలోనే భాగాలు కాబట్టి ఇతరులు కూడా ప్రియులే. కానీ వారు ఒక కారణంతో, ఏదో ఒక కోరికను తీర్చుకోవటానికో, కష్టాన్ని తీర్చుకోవటానికో, లేదా ఒక ప్రయోజనాన్ని సాధించుకోవటానికో నా దగ్గరకు వచ్చారు. కాబట్టి వారు చేసుకున్నటువంటి సాధనాన్ని అనుసరించి నా ప్రేమను పంచుతాను. వారు చేసుకున్నటువంటి ఉపాసననో, లేదా సత్కర్మాచరణాన్నో, లేదా భక్తినో, జ్ఞానాన్నో ఏదో ఒక దాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఆ ప్రయోజనాన్ని తీరుస్తాను. అలాగే వారికి నా ప్రేమను పంచుతాను. కానీ ఏ కారణము లేకుండా నన్ను ప్రేమించినటువంటి సద్భక్తుడికి, ఏ కారణము, ఏ ఉపాధి లేకుండా నా యందు ప్రీతి పెంచుకున్నటువంటి తత్వజ్ఞానికి మాత్రం నా యొక్క పరిపూర్ణమైన ప్రేమను పంచుతాను. ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ, నేను అలాంటి తత్వజ్ఞానికి ప్రియంగా ఉంటాను, నాకు ఆ తత్వజ్ఞాని ప్రియుడు. కాబట్టి వారికి, తత్వజ్ఞానులకి నిత్యయోగం అనేటువంటి ఒక విశేషం, దాంతోపాటు ఏకభక్తి అనేది ఒక విశేషం, నిరుపాధిక ప్రేమ అనేది మూడో విశేషం అని 3 విశేషాలు ఉన్నాయి. కాబట్టి ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అనే 4 విధానాల్లో
జ్ఞాని అనేటువంటి విధానం చాలా సర్వోత్తమమైనటువంటి విధానం. అది పరమాత్మ యొక్క అవ్యాజమైన ప్రేమను పొందినటువంటి దశ. అలాంటి దశను పొందటానికి, అలాంటి పరమాత్మ మీద అవ్యాజమైనటువంటి ప్రేమను పొందటానికి, పరమాత్మ యొక్క అవ్యాజమైనటువంటి ప్రేమను పొందటానికి ప్రయత్నం చేసుకుని తీరాలి. ప్రయత్నం చేసుకోవటంలో ప్రాథమిక ప్రయత్నంగా సుకృతాలను చేసుకోవటం నేర్చుకోవాలి. దుష్కృతాలకు, పాపకార్యాలకు దూరంగా ఉండాలి అని స్పష్టంగా చెప్పడానికి పరమాత్మ ఈ 2 శ్లోకాలను చక్కగా వాడుకున్నాడు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ అని. మనం కూడా పరమాత్మ చెప్పినటువంటి ఈ 4 విధాల్లో ఒకరుగా చేరటం అనే దాన్ని పెద్దగా భావించవద్దు. కానీ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞాని, పరమాత్మను అవ్యాజమైనటువంటి ప్రేమతో కొలిచేవాళ్ళు కానీ, లేదా పరమాత్మ యొక్క అవ్యాజమైనటువంటి ప్రేమకు భాగంగా ఉండటాన్ని కానీ మనం సాధిద్దామనే ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నాన్ని ప్రారంభించడానికి పరమాత్మ చెప్పినటువంటి సత్కర్మాచరణ అనే మొదటి మెట్టుని మనం తప్పకుండా తొక్కుదాం. ఆ తొక్కి ఆ మార్గంలో పయనించి పరమాత్మ యొక్క అవ్యాజమైన ప్రేమకు మనం కారణమవుదాం, మనం పాత్రులమవుదాం. పాత్రులమయ్యి మన జన్మను సార్థకం చేసుకుందాం. ఆ సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నంలో మనకు సహకరించవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థిద్దాం.